హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పర్ఫెక్ట్గా బుక్ కవర్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేస్తే చాలా నీట్గా వస్తుంది. బుక్స్ కవర్ వేయడానికి ఇదే కరెక్ట్ మెథడ్ అండి. ఇది మీకు కష్టం అనిపిస్తే మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది. ఈజీగా 1 అవర్లో అన్ని బుక్స్కి ఎలా వేయాలో చూపించాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలాంటి బ్రౌన్ కలర్ కవర్ తీసుకోవాలండి. ఇదైతే బాగుంటుంది, థిక్గా ఉంటుంది. ఒక బుక్ తీసుకొని దానికి పేపర్ ఎంత సరిపోతుందో అంత కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా చెక్ చేసి తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సిజర్తో కట్ చేస్తే నీట్గా రాదండి. చాక్తో అయితే చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. తర్వాత అదే పేపర్ని ఆ రియల్ పైన పెట్టి కరెక్ట్గా ఆ సైజులో కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని బుక్స్ ఉంటే అన్ని. ఫస్ట్ ఒకే సైజు బుక్స్ ఎన్ని ఉంటాయని కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక పేపర్ని తీసుకొని ఫస్ట్ ఇలా మంచిగా ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయాలి, మన నోట్బుక్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఇది పేపర్ కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న ముక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడు నోట్బుక్ కరెక్ట్గా సరిపోతుందండి. ఆ పేపర్ పైన నోట్బుక్ పెట్టి ఒక సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డ్ చేశాక దానిపైన గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత ముందు ఒక పిన్ కొట్టుకోవాలండి. పిన్ కొడితే కొంచెం ఈజీగా ఉంటుంది. పిన్ కొట్టేశాక వేరొక సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకొని పిన్ కొట్టుకోవాలి. కొంచెం టైట్గా లాగి పెట్టుకోవాలండి, లూజ్ అయితే బాగోదు. వైపులో ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. తర్వాత బుక్ మధ్యలో మిడిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి మనం. ఇలా ఓపెన్ చేసుకున్నాక దాన్ని కొంచెం పైకి లేపి ఈ పేపర్ అనేది దాని కింద పెట్టాలండి. ఇంతకుముందు చూపించాను కదా పేపర్లో చిన్న మొక్క కట్ చేసి, అది అలా కట్ చేయకపోతే ఇక్కడ సెట్ అవ్వదండి. అలా కట్ చేసుకోవాలి. ఆ పేపర్ని అక్కడ సెట్ చేశాక చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత వేరొక సైడ్ కూడా అలానే చేసుకోవాలి. అంతా సెట్ చేసుకున్నాక బుక్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి పిన్ కొట్టుకోవాలి. ముందైతే కొంచెం ఫోల్డ్ చేసి కొట్టాలండి, లేకపోతే ఆ పేపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలానే 2 వైపులో పిన్నులు కొట్టుకోవాలి. బుక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ కొట్టండి. సరేనా ఫ్రెండ్స్?